అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పాలనపై నిప్పులు చెరికారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని రంగాల్లో మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని మండిపడ్డారు. గత 2 ఏళ్లుగా కూటమి అధికారంలోకి వచ్చి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని, నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ కూడా నెరవేర్చలేదన్నారు. 2 సంవత్సరాలు పూర్తయినా కూడా వాళ్ళు ఏమి చేశాము అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. టోటల్గా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క రంగాన్ని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేయకుండా ఆర్భాటాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండడం చాలా బాధాకరమైన అంశం. ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయించడం, లేని చట్టాలు తీసుకొని వచ్చి పెట్టడం, మళ్ళా వాళ్ళపైన ఆ కేసు బలం చేకూర్చడం కోసం లేనటువంటి అంటగట్టి వాళ్ళ యొక్క నాయకులతో మాట్లాడించి దుష్ప్రచారాలు చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా, నియంత్రిత పాలన మనం ఉన్నామా అంటే అర్థం కావటం లేదు. యూట్యూబర్ల స్వేచ్ఛ ఏ రకంగా హరిస్తున్నారో, మీడియా యొక్క స్వేచ్ఛను ఏ రకంగా హరిస్తున్నారో చాలా